ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పినట్టుగా భావించవలసిందిగా కోరుతున్నాను. రెండవది క్వశ్చన్ నెంబర్ 922, ఇది కూడా సభ్యుల తాలూకు రిక్వెస్ట్ మీద వాయిదా వేయడింది. తర్వాత క్వశ్చన్ వైసీపీ ఎమ్మెల్యేస్ వేసిన క్వశ్చన్, ఇది వారు రావట్లేదు కాబట్టి దీన్ని కూడా ఆన్సర్ చెప్పినట్టుగా భావించవలసిందిగా కోరుకుంటూ, తర్వాత క్వశ్చన్ 866 పరిశ్రమ శాఖ మంత్రి గారు, ఇది కూడా సభ్యుల రిక్వెస్ట్ మీద వాయిదా వేయడమైంది. అన్ని వాయిదాలు ఎక్కువ ఉన్నాయి. తర్వాత 857 రహదారులు, భవన శాఖ మంత్రి గారు చేసి. ధన్యవాదాలు అధ్యక్ష. మొదటి ప్రశ్నకు సమాధానం అవునండి. నారాయణపురం వద్ద ప్రస్తుతం ఉన్న పాత వంతెన శిథిలావస్థలో ఉంది మరియు గణపురం వద్ద ప్రస్తుతం ఉన్న వంతెన పాక్షికంగా దెబ్బతింది. బి ప్రశ్నకు సమాధానం అవునండి. నారాయణపురం వంతెనను పునర్నిర్మించేందుకు మరియు గణపవరం వంతెనను మరమ్మతులు చేసేందుకు ప్రతిపాదనలు ఉన్నాయి. సి ప్రశ్నకు సమాధానం నారాయణపురం వంతెన పునర్నిర్మాణ ప్రతిపాదన మరియు గణపవరం వంతెన మరమ్మతులకు ప్రతిపాదన ప్రభుత్వం పరిశీలనలో ఉంది. గౌరవ సభ్యులు ధర్మరాజు గారు. ఉంగుటూరు నియోజకవర్గంలో నారాయణపురం బ్రిడ్జ్ అలాగే గణపవరం బ్రిడ్జ్ చాలా ప్రధానమైన బ్రిడ్జెస్ అధ్యక్ష. వాటిని మన మంత్రి గారు ఆల్రెడీ పరిశీలిస్తున్నాం.